శ్రీగురు కథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమే రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంది. అంతేకాకుండా అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యములాగా, కాకి రెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షములాగా అవిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. శ్రీ గురు చరిత్ర కథ వలన జ్ఞానము శుద్ధులైన ముముక్షువులకు మొదట స్వప్నంలోను, తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనము లభిస్తుంది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.